ప్రభునామములో మీ అందరికీ షాలోం. మరొక వారంలోనికి వచ్చి మనము దేవుని మహిమ పరచడానికి, దేవుని కొనియాడడానికి, దేవుని యొక్క లేఖనాలను పరిశీలించి మనం జీవించడానికి దేవుడు మనకి ఇచ్చినటువంటి ఆయుష్ను, ఆరోగ్యం బట్టి స్తుతులు, కృతజ్ఞతలు చెల్లిస్తున్నాను. మంచిది. ఈ షాలోం మినిస్ట్రీస్ మరి దిద్దుబాటు సమయం అనే కార్యక్రమం ద్వారా మనమందరం కూడా ఇలాగ కలుసుకోవడం దేవునికి మహిమ. ఆయన యొక్క ప్రణాళిక చొప్పున మనం కలుసుకోవడం ఈ టీవీ కార్యక్రమం ద్వారా, ఆయన వాక్యం ద్వారా బలపరచబడడం మనకెంతో ఆశీర్వాదకరం. దేవుని బిడ్డలారా, ఒక చిన్న ప్రార్థనతో ప్రారంభించుకుందాం, వాక్యాన్ని ధ్యానించుకుందాం, విని జీవిద్దాం. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, స్తోత్రాలు. మరొక వారంలోనికి మమ్మల్ని నడిపించి నీ లేఖనాన్ని పరిశీలిస్తూ అయా అందులోటువంటి వాస్తవాన్ని గ్రహించి సత్యాన్ని మేము అలవర్చుకోవడానికి సహాయం చేయండి. నీ జీవ మార్గంలో నడిచేటువంటి బుద్ధి జ్ఞానమును మాకు అనుగ్రహించి మహిమ పొందమని ప్రార్థిస్తున్నాను. దేవా, నీవే మాకు తోడుగా ఉండి నీ దాసుని నన్ను నీ సిలువ చాటును మరుగు చేసుకుని అయ్యా వింటున్న శ్రోతలతో నాతో ప్రభా మీరు ముచ్చటించి మహిమ పొందమని యేసు నామములో ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి, ఆమెన్. మరొక వారంలోనికి మనం అడుగుపెట్టాం. ఈ వారంలో కూడా దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. ఏంటి ఆ మాటలంటే, ఒక వ్యక్తి అయినా సరే, క్రైస్తవుడైనా సరే, ఏ చోట నిలబడి ఉండాలి, ఏ చోట నిలబడకూడదు, మనం ఎక్కడ నిలబడి ఉన్నాం అనేది మనకు మనమే ప్రశ్న వేసుకుంటూ జీవించాలి. ఎందుకంటే ఒక మనిషి ఎక్కడ నిలబడాలి, ఎక్కడ నిలబడకూడదు అని బుద్ధి జ్ఞానం నేర్పినటువంటి దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. స్పష్టంగా ఒక వాక్యాన్ని మనం జ్ఞాపకం చేసుకున్నాం. కీర్తన గ్రంథంలో 1వ అధ్యాయము 1వ వాక్యంలో చక్కగా రాయబడేటువంటి మాట ఏంటంటే, దుష్టుల ఆలోచన చొప్పున నిలవకూడదంటాడు. చూడండి, ఎక్కడ నిలవకూడదు, దుష్టుల ఆలోచన చొప్పున నిలవకూడదు అనే మాట చూస్తాం. దుష్టుల మార్గంలో నిలబడకూడదంట. దుష్టుల మార్గంలో నిలబడకూడదు అని చాలా సందర్భాల్లో అనేక సార్లు మనం ఈ వాక్యాన్ని ధ్యానిస్తుంటాం. ఆ మాట స్పష్టంగా చదివితే, దుష్టుల ఆలోచన చొప్పున నడవక, పాపుల మార్గమున నిలవక, అపహాసకులు కూర్చుండే చోటున కూర్చుండక అనే మాట మనం చూస్తూ ఉన్నాం. అయితే మనం ఎక్కడ నిలబడి ఉన్నామంటే, దుష్టుల మార్గములో నిలబడి ఉండకూడదంట. మరో మాట చూస్తాం, అక్కడ అపహాసకులు కూర్చుండే చోటున కూడా కూర్చుండకూడదు, అక్కడ కూడా నిలబడకూడదు. అపహాస్యం చేసేటువంటి పరిస్థితులు కూడా ఉన్నాయి. ఈ దినాల్లో టీవీ కార్యక్రమాల్లో హాస్యం 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 అని అపహాస్యాలను చూస్తూ కాలాన్ని వెలబుస్తూ దేవుని యొక్క మార్గంలో నిలబడలేకపోతున్నాం. ఇది వాస్తవమైనటువంటి పరిస్థితులు, ఇవి జరుగుతున్నటువంటి పరిణామాలు. ఎక్కడ నిలబడకూడదు అని వాక్యం చెప్తుందో, ఎక్కడ దేవుడు కూర్చుండకూడదని సెలవు ఆయన ఆజ్ఞిస్తున్నాడు, ఆ చోటుకే మనం వస్తున్నాం. ఇది నిజమే అని ఒప్పుకోక తప్పదు. ఆ మాట చూస్తే నిలబడకూడని చోట ఏంటంటే, దేవుని భయము లేని స్నేహితుల మధ్య కూర్చుండకూడదు, దేవుని భయం లేనటువంటి ప్రజల మధ్య ఉండకూడదు, పాపాన్ని సాధారణంగా చూసేటువంటి ఆ ప్రాంతంలో కూడా ఉండకూడదంట. చిన్న పాపమే కదా, అందరూ చేసేది కదా, అందరూ వెళ్ళే మార్గమే కదా, మరి నేనెందుకు ప్రత్యేకతంగా ఉండాలి, నేనెందుకు వేరుగా ఉండాలి అని ఆ చోట కూడా రాజీ పడి జీవించకూడదని వాక్యం సెలవిస్తుంది. అందరూ చూస్తున్నారు అనే ఆలోచన ఉన్న చోట ఉండకూడదంట. చూడండి ఎంత చక్కగా ఆ మాట మనకు తెలియపరుస్తున్నాడు ప్రభు. అంటే ఎక్కడ నిలబడి ఉండకూడదు అనేది మనం నేర్చుకోవాలి. ఎందుకు ఆ మాట అంటే, దేవుని భయం లేని చోట మనం ఉండకూడదంట. దేవుని భయం,
అపహాసకులు కూర్చున్న చోట కూడా మనం కూర్చుండకూడదని వాక్యం సెలవిస్తుంది. మొదట నడిచిన తర్వాత నిలబడతాడు. అందరు నడిచే చోటే కదా అని చెప్పి అనుకుంటాము, తర్వాత అదే పడిపోవడానికి కూడా ఆస్కారం అవుతుంది. నిజమే కదా. పతనం ఎప్పుడు కూడా రాజీతో మొదలవుతుంది. పతనం ఎప్పుడు కూడా మనకు మనమే రాజీ పడేటువంటి సందర్భాలతో మొదలవుతుంది. అపజయం ఎప్పుడు మొదలవుతుందంటే మనకు మనమే సమర్థించుకున్నప్పుడు మొదలవుతుంది. నిజమే, ఆ మాట చాలా చక్కగా ప్రభు మనతో మాట్లాడుతూ ఎంతో గొప్పగా మనం జీవించడానికి ఆయన హెచ్చరిస్తున్నాడు. మరొక మాట చూద్దాం. పాపంలో రాజీ పడే చోట ఉండకూడదంట. పాపంలో రాజీ పడే చోట ఉండకూడదని 1 కొరింథీయులు రాసిన పత్రిక 15:3 వాక్యంలో అది సెలవిస్తుంది. మోసపోకుడి, చెడు సాంగత్యము మంచి స్వభావాన్ని చెడగొడుతుందంట. మరి ఇప్పుడు ఎక్కడ ఉంటున్నాం మనం అంటే పాపాన్ని కప్పిపుచ్చే సందర్భాల్లో ఉంటున్నాము. ఇది చిన్న పాపము ఏమవుతుందిలే అని ఆలోచించేటువంటి ఆ స్వభావంలో కూడా మనం ఉండకూడదంట. ఏముందిలే అందరూ చేస్తున్నారు, ఏం కాదులే, ప్రభు మనకు తెలీదా, ప్రభువుకి మన పరిస్థితి తెలియనివా అని మనకు మనమే సమర్థించుకుంటూ పాపాన్ని ప్రేరేపించేవారిగా, పాపాన్ని మనకు మనమే కొని తెచ్చుకున్న విధంగా ఉంటున్నా. ఇది వాస్తవం. ఎందుకంటే చిన్న పాపము పెద్ద పాపం అవుతుంది. మోసపోకుడి, మనం మోసపోతున్నాం, ఏం కాదులే అని మోసపోతూ ఉంటాం. నిజమే కదా. ప్రభు హెచ్చరిస్తున్నాడు, మోసపోవద్దు. అందరూ తెలియగల వాళ్ళని చెప్పి మోసపోవద్దు, అందరు జ్ఞానవంతులు అని చెప్పి మోసపోవద్దు, అందరు ప్రార్థనా పరులు అని చెప్పి మోసపోవద్దు, అందరూ వాక్య జ్ఞానం కలవారని మోసపోవద్దు. ఆయన చెప్పినటువంటి విషయాలు జ్ఞాపకం చేసుకొని ఆయన స్వభావంలోనికి వచ్చి జీవించాలంట. చూడండి, ఉదాహరణకి లోతు చూసుకుంటే, లోతు సొదొమ దగ్గర గుడారం వేశాడు, చివరకు సొదొమలోనే నివసించాడు. చివరకు తన కుటుంబాన్నే కోల్పోయాడు. గుడారం వేసుకున్నాడు. గుడారం వేసుకున్న తర్వాత మెల్లగా అక్కడే సెటిల్ అయిపోయాడు. అక్కడి నుంచి తన కుటుంబాన్ని కూడా కోల్పోయినట్టుగా చూస్తాం. ఈరోజు చిన్న పాపమే కదా, నా స్నేహితులే కదా, నా బంధువులే కదా, నా రక్త సంబంధికులే కదా అని రాజీ పడుతూ పోతే నష్టపోవలసినటువంటి పరిస్థితి వస్తుంది. దేవుడు నష్టపరిచేవాడు కాదు, ఆయన వృద్ధిపరిచేవాడు. దేవుడు కష్టపరిచి నిన్ను ఇబ్బంది పెట్టి దుఃఖపరిచేవాడు కాదు. ఆయన కంటిని తుడిచి కౌగిలించుకునే దేవుడు. అలాగని హెచ్చరిస్తూ ఉండకుండా లేదు. దేవుడు హెచ్చరిస్తూనే బలపరుస్తూనే ప్రేమిస్తున్నాడు. ఇది దేవుని స్వభావం. ఆయన స్వభావంలోనికి మార్చబడాలని మనతో సూటిగా మాట్లాడుతున్నాడు ప్రభు. దేవుని బిడ్డలారా, ఎందుకు ఈ వాక్యాన్ని మనం ధ్యానిస్తున్నామంటే మనం ఎక్కడ నిలబడి ఉన్నామని ఒక ప్రశ్న మనలో మొదలవ్వాలి. మనం ఎక్కడ నిలబడి ఉన్నామనే సంగతి మనలో మొదలు కాకుండా తనెక్కడ నిలబడ్డాడు, వీళ్ళెక్కడ నిలబడ్డారు, వారెక్కడ నిలబడ్డారు అని విమర్శ చేయడం కాదు. మొదటిగా మనం ఎక్కడ నిలబడ్డాము, ఎందుకు నిలబడ్డాము, మనకు మనమే విమర్శ చేసుకోవాలి, పరిశీలించుకోవాలి. వాక్యాన్ని ధ్యానిస్తూ వాక్యపు లోతుల్లో మనమేంటో, మన పరిస్థితి ఏంటో, మన జీవితం ఏంటో తెలుసుకొని బతకాలి. కనుక మరొక మాట చూస్తే దేవుడు పిలిచిన స్థానంలో నిలబడాలంట. ఈ మధ్య చాలామంది పిలవకుండానే దేవుడు పిలిచాడు అని వచ్చేస్తూ ఎలా ఉన్నారంటే పాత రోజుల్లో బతకలేక బడిపంతులు అన్నట్టుగా నేడు కొంతమంది నన్ను పిలిచాడు అని ఇష్టానుసారమైన బోధలు, ఇష్టానుసారమైన మాటలు, ఎక్కడికి వెళ్ళాలో తెలియక వాళ్ళ ఆలోచన తగ్గట్టుగా వెళ్తుంటారు.
అందుకని ఆ మాట రాయబడిన చూడండి, దుష్టుల ఆలోచన చొప్పు నడవక అని మొదట్లోనే ఉంది. ఆయన పిలిచిన స్థానంలోనే ఉండాలంట. ఎస్తేరు గ్రంథము 4వ అధ్యాయం 14వ వాక్యంలో, ఈ కాలమందు నీవు మౌనివై ఉంటే నీవు ఈ రాజ్యానికి వచ్చినది ఈ సమయానికి కాదు. నిలబడాల్సిన చోట దేవుని నుంచిన స్థానంలో న్యాయం, సత్యం, నీతి కోసం భయపడి ఉన్నా సరే దేవుని పక్షంలో నిలబడి ఉండాలంట. నువ్వు ఎక్కడున్నా సరే దేవుని పిలిచిన చోట ఉండాలి. దేవుని పిలవకుండా మనం వెళ్ళకూడదంట. పిలవని పెళ్ళికి వెళ్తామండి ఎవరన్నా? పిలవని పేరెంటానికి ఎవరు వెళ్ళరు, పిలిచిన పేరెంటానికి వెళతారు. మనం కూడా ఆయన పిలిచాడు, అయితే ఆయన వారసత్వం కలిగి జీవించడానికి పిలిచాడు, నేనున్నానని పిలిచాడు. కొంతమంది ఎలా ఉన్నారంటే ఆయన పిలిచాడు, నేను ఆయన పని చేస్తాను అంటాడు. మంచిదే, పిలిచినటువంటి ఆయన స్థానం వేరు, ఎందుకోసం పిలిచాడు కూడా మనం తెలుసుకోవాలి. మొదటగా ఎవరిని పిలిచాడు, ఎలా పిలిచాడు, ఎప్పుడు పిలిచాడో కూడా తెలుసుకోవాలి. మనల్ని అయితే పిలిచాడు, రా నా కుమారుడా కుమార్తె అని తన రక్తం ఇచ్చి మనల్ని కొన్న దేవుడు, పిలిచిన దేవుడు. కనుక దేవుడు పిలిచిన స్థానంలో నిలబడాలి, ఆయన పిలవకున్నటువంటి స్థానంలో నిలబడకూడదు. అందుకని చాలామంది చాలా సందర్భాల్లో ఆయన పిలవకున్నప్పటికీ పిలిచి పడిపోయినట్టుగా చూస్తాం. పిలిచినప్పుడు ఆయన పిలుపుకి లోబడినటువంటి విధంగా జీవించాలి. పిలవనప్పుడు పడిపోతాం, పిలిస్తే నిలబడిపోతాం. కనుక మనం ఎక్కడ నిలబడాలంటే, మూడోదిగా దేవుడు పిలిచిన స్థానంలోనే నిలబడాలంట. ఎంత గొప్ప మాట అంటే, దేవుడు పిలిచిన స్థానంలో మనం నిలబడితే మనకు ఆశీర్వాదం అంట. దేవుడు పిలిచిన చోట మనం నిలబడాలి. ఆయన పిలిస్తే మనకెంతో ఆశీర్వాదం. 4వదిగా సత్యం కోసం నిలబడాలి, ధైర్యంగా నిలబడాలి. ఎలా నిలబడాలంటే షడ్రక్, మెషక్, అబేద్నెగోలాగా నిలబడాలంట. ఈరోజు సత్యాన్ని ప్రకటించే మనము సత్యంలో నిలబడలేక సత్యం కోసమే పోరాటం చేసేటువంటి విధానంలో మనం ఉన్నాము. సత్యాన్ని ప్రకటించే విషయంలో కూడా పిరికితనంతో ఉన్నట్టుగా కనిపిస్తాం. ఒక్కోసారి కొన్నిసార్లు నేను అడుగుతున్నప్పుడు, మీరు క్రైస్తవులా అన్నప్పుడు సందిగ్ధంలో అవునండి అని స్వరము కొంచెం దగ్ధ స్వరంతో వారు మాట్లాడతారు. క్రైస్తవులమా అని చెప్పడానికి కూడా కొన్ని సందర్భాల్లో కొంతమందికి ఎలా ఉందంటే, వారికి ఎందుకో ఒక విధమైనటువంటి భావన, చెప్తే ఏమవుతుందో చెప్పకపోతే ఏమవుతుందో అభద్రతాభావం కల్పిస్తుంటుంది. అందుకని మనం ఎక్కడ నిలబడి ఉన్నామో మొదటగా పరిశీలించుకుంటే మనమేంటో, మన బ్రతికేంటో, మన జీవిత విధానం ఏంటో మనకు తెలుస్తుంది. చూడండి ఆ మాట దానియేలు గ్రంథము 3వ అధ్యాయంలో అక్కడ రాయి ఉంటుంది. షడ్రక్, మెషక్, అబేద్నెగోలు చెప్పారు, మేము నీ దేవతలను సేవించము అని రాజుకి ఎదురు చెప్తారంట. ధైర్యంగా నిలబడాలి, ధైర్యంగా జీవించాలంట. గుండ్రంగానికి సరే భయపడలేదు, అగ్నిగుండానికి కూడా భయపడలేదంట. ఎందుకంటే వారు దేవుని సత్యం నిలబడ్డారు. మనం దేవుని సత్యానికి ఎదురుగా నిలబడ్డామా, లోబడి నిలబడ్డామా జ్ఞాపకం చేసుకోవాలి. వారిని అగ్నిగుండంలో తీసి పారివేసినా భయపడలేదు. దేవుడు వారిని అగ్నిలో నుంచి తీసుకురాలేదు, మన జ్ఞాపకం చేసుకుంటే తీసుకురాలేదా? ఆయన కోసం జీవించిన వారిగా, ఆయన కోసం నిలబడే వారిని ఆయన రక్షిస్తాడు. షడ్రక్, మెషక్, అబేద్నెగోలు దేవుని పక్షంగా నిలబడ్డారు, దేవుని కోసంగా నిలబడ్డారు, దేవుడు వారితో ఉన్నాడు. ఎంత గొప్ప మాట అంటే, దేవుని సన్నిధిలో ఐదో మాటగా దేవుని సన్నిధిలో నిలబడాలంట. ఎఫెసీ రాసిన పత్రిక 6వ అధ్యాయం 13వ వాక్యంలో, అన్నిటినీ జయించిన తర్వాత నిలబడిన వారై ఉండుడి. అన్నీ జయించిన తర్వాత అంట. ఏం జయించాలి? లోకాన్ని జయించాలి, లోక కోరికలు జయించాలి, దుష్టులను జయించాలి, దుష్టుల మార్గాన్ని జయించాలి. నిజంగా ఈ మాట జ్ఞాపకం చేసుకున్నప్పుడు
మనం ఎక్కడ నిలబడి ఉన్నాము? సత్యం కోసమా, లేకపోతే మన బ్రతుకులు ఉనికి చాటుకోవడం కోసమా? ఒక క్రైస్తవునిగా మనం జీవించడానికి, క్రైస్తవులుగా బ్రతకడానికి మనం ఎక్కడ నిలబడాలంటే సత్యంలో నిలబడాలి. సత్యం కోసమే జీవించాలి. ఆయన పిలిచిన స్థానంలో ఉండాలి. ఆయన కోసమే జీవించాలంట. ఈరోజు మనం ఎవరి కోసం జీవిస్తున్నాం అంటే ఒకసారి పరీక్షించుకుందాం. జీవించడానికేమో జీవిస్తున్నాము. ఒక ప్రశ్న, ఎవరి కోసం జీవిస్తున్నాం? ఎక్కడ నిలబడి ఉన్నాం అని ఒక ప్రశ్న వేసుకుని జీవిస్తూ ఉండాలంట. లోకంలో నిలబడున్నానా? సంఘంలో నిలబడ్డానా? సమాజంలో నిలబడి ఉన్నానా? లేకపోతే నా వ్యక్తిగత అవసరాల కోసం నిలబడి ఉన్నానా అని పరిశీలించుకుంటూ ముందుకెళ్ళాలంట. ఈరోజు అలా పరిశీలించుకోక జీవితాన్ని ఎంతో నష్టపరుచుకున్నటువంటి విషయాలు మనకు ఎన్నో తెలుసు. పరిశీలించుకోకుండా ఎటు పడితే అటు వెళుతూ ఎక్కడంటే అక్కడ నిలబడి సమయాన్ని వ్యర్థపరుచుకుంటే జీవితంలో ఆనందం ఉండదు. ఎందుకంటే ఈ మాట ప్రభు సూటిగా మాట్లాడుతున్నాడు. ఎందుకంటే ఆయన ఎప్పుడు వస్తాడో తెలియదు. ఆయన కోసం సంసిద్ధత కలిగి నిలబడాలంట. ఆయన కోసం ఎదురు చూస్తూ నిలబడాలంట. బుద్ధి లేని కన్నికలు బుద్ధిగల కలిగా నిలబడ్డారు. బుద్ధిగల కన్నికలు ఎదురు చూస్తూనే ఉన్నారంట. బుద్ధి లేని వారు పనుకునే ఉన్నారు. వారి కొనుక్కు తీసినట్టుగా చూస్తాం. ఆలోచన ఎలా ఉండాలంటే నేను ఎక్కడ నిలబడి ఉన్నానా అని ప్రశ్నించుకోవాలంట. చూడండి ఆ మాట, అపహాసకులు కూర్చుండే చోటన కూర్చుండక. ఎందుకు ఈ మాట స్పష్టంగా మనతో మాట్లాడుతుందంటే, ఏదైతే అపహాస్యంగా చూస్తున్నామో, అపహాస్యాన్ని చూసి ఆనందిస్తున్నామో, మన జీవితాలు కూడా అపహాస్యం చేయబడతాయి. మనం చేయనంతా కూడా అపహాస్యం అవుతుందండి. ఈరోజు టీవీలలో హాస్యం చూస్తున్నాం, హాస్యాన్ని గురించి మాట్లాడుతుంటాం, హాస్యాన్నే ప్రేరేపిస్తూ హాస్యాన్నే మనం చూస్తూ ఆనందిస్తూ జీవిస్తున్నప్పుడు మన బ్రతుకులు కూడా అపహాస్యం అయిపోతాయి. ఆ మాట రాయబడినట్టుగా మనం చూడం. కానీ ఎందుకు రాయబడి అపహాసకులు కూర్చున్న చోటన కూర్చుంటే వాళ్ళు ఏం చేస్తారంటే హాస్యం చూస్తూ ఉంటారు, అపహాస్యం చేస్తూ ఉంటారు. కాబట్టి వారి జీవితాలు కూడా అలా జరుగుతాయని మనమే చూస్తుంటాం. చాలా వరకు ఎంత చక్కగా నవ్వుతుంటారా వీళ్ళు, వారి మీద వీరి మీద జోకులు వేసుకుంటూ, మరి వీళ్ళ సంగతి ఏంటి ఇలా అయిపోయింది అని అపహాస్యం మనమే చేస్తాం కదా. ఒకసారి మనకు జ్ఞాపకం చేసుకుందాం. అలాగే అపహాస్యం చేస్తున్న మనము మన జీవితంలో, మన జీవితాలలో, మన బ్రతుకులలో అపహాస్యం కాదా? జ్ఞాపకం చేసుకుందాం. ఆలోచన, నడక, మార్గం ఇవన్నీ కూడా మనకు సంబంధించినటివే, మన జీవితంలో నడిచేటివే. మన జీవితంలో ఈ మాటలు ఎన్నడూ కూడా జ్ఞాపకం చేసుకునేవి కాదు. వాక్య ధ్యానం చేసుకుంటూ చదువుకొని వెళ్ళిపోతూ ఉంటాం. కానీ ఇందులో లోతైన విషయం జ్ఞాపకం చేసుకొని జీవిస్తే మనకు ఆయన రాకడ వరకు కూడా నిజంగా ఆయన బిడ్డలై, ఆయన రక్తంలో కడిగిన వారై, నీతిని స్వతంత్రించుకునే వారంగా మనం ఉంటామంట. అనగా దేవుని స్వతంత్రించుకొని దేవుని రాజ్యాన్ని స్వతంత్రించుకునే వారంగా మనం ఉంటామంట. అలా ఉండడానికి మనం ఇష్టపడితే
ప్రభువుని పశ్చాత్తాపం కలిగి అడుగుదాం. ప్రభువా, నేను ఎందులో ఉన్నాను, ఎలా ఉండానో నాకు నేర్పేవయ్యా. నేను ఎలా ఉండాలి, ఎక్కడుండాలి నాకు తెలియపరిచావు. ఇక మీదట నేనుండవలసిన స్థానాలు నాకు స్పష్టంగా నాకు తెలిపినందుకు నేను కృతజ్ఞత కలిగి జీవిస్తానని మనం చేసుకుందాం, ప్రార్థించుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, నీకు స్తోత్రాలు చేస్తున్నాం. నమ్మదగిన వాడు, కీర్తనలు 1వ అధ్యాయం 1వ వాక్యంలో మాటలను ప్రభా జ్ఞాపకం చేసుకుంటూ ధ్యానించినప్పుడు ఎక్కడ ఉండకూడదు, ఎక్కడ ఉండాలి అనేటువంటి వాస్తవాలను ప్రభా మీరు మా ముందు ఉంచారు. నిజమే, మేము జీవిస్తున్నది ప్రభా నీలో కాదు, లోకంలో, మా ఆలోచనలో అని లేఖన వెలుగులో ప్రభా మాతో సూటిగా హెచ్చరించిన విధానాన్ని బట్టి స్తోత్రాలు చేస్తున్నాం. తండ్రి, మా బుద్ధిని మార్చుకొని నీ పక్షంగా జీవిస్తామని, నీ కొరకు నిలబడతామని, నీ కొరకు జీవిస్తామని తండ్రి మేము మనవి చేసుకుంటూ ఇక నుండైన ప్రభా మా మనస్సులు జాగ్రత్త కలిగి, వివేచన కలిగి, వివేకం కలిగి బ్రతికేటువంటి మంచి హృదయాన్ని మనకు దయచేసి మహిమ పొందమని యేసుక్రీస్తు వారి నామములో ప్రార్థించి వేడుకుని పొందింటున్నాము తండ్రి. ఆమెన్. మంచిది ప్రియ దేవుని బిడ్డలారా, మీ అందరికీ ప్రభువైన యేసుక్రీస్తు నామములో శుభములు, వందనములు. షాలోం. ప్రభు మిమ్మల్ని, మీ కుటుంబాలను దీవించుగాక. ఆమెన్. అందరికీ షాలోం. ఈ వాక్యం ద్వారా మీరు బలపరచబడితే కింద నెంబర్కి మీరు కాల్ చేయండి. మీ కొరకు మేము ప్రార్థిస్తాం. షాలోం.